ఈరోజు అయితే మా స్టీవ్కి స్నానం చేపిస్తున్నా. నార్మల్ షాంపూ అయితే అయిపోయింది. ఈ షాంపూ అయితే యూజ్ చేస్తున్నా, డవ్ షాంపూ. మా కుక్క పేరు స్టీవ్ అన్నమాట, అందుకే దీన్ని స్టీవ్ అని పిలుస్తాము. ఈ వీడియోని కంప్లీట్గా చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కదా రా దా దీనికి స్నానం చేసుకోవడం అంటే చాలా భయం, దీనికి ఇష్టం లేదు. ఇంకోటి ఏంటంటే నేను తప్ప ఇంట్లో ఎవరు దీనికి స్నానం చేపిలేరు. ఇది చాలా అగ్రెసివ్ కాబట్టి అంత ధైర్యం అయితే ఎవరు చేయరు, నేను తప్ప. అది నా మాట వింటది కాబట్టి. చూడండి ఎంత పిలుస్తున్నా రానే రాదు. అది నా మీదకే గుర్రు అంటుంది. ఇప్పుడు దగ్గరగా ఉప్పు బయటకు పోదామా అన్నట్టుంటుంది. దీని బ్రీడ్ వచ్చేసి డాబర్ మ్యాన్. ఇది మా మామ వాళ్ళ ఫ్రెండ్ అయితే దీన్ని ఇచ్చాడు. అక్కడ నుంచి తెచ్చుకున్నాను నేను చిన్నపిల్లప్పుడు. చిన్న పిల్లప్పుడు అయితే నేను తీసుకొచ్చాను, జస్ట్ 1 month అయ్యి ఉండొచ్చు అప్పుడు నేను తీసుకొచ్చేటప్పుడు. ఇది దాదాపు బయటికి అయితే పోదు. ఇది బయటికి పోయిందంటే అది ఏదైనా కోతులు వస్తేనో, లేదంటే తొండ కనపడితేనో, ఎలకలు, పాములు, ముంగీసలు, ఇలాంటి అడవి పందులు వాటి మీదకి అయితే పోతుంది. ఇండ్లు విడిచిపెట్టి అయితే పోదు, మనిషి లేకుండా అయితే. ఇంకోటి ఏంటంటే దీన్ని కట్టేయడానికి కూడా ఎవరు సాహసం చేయరు, మా నాన్న నేను తప్ప. ఎందుకంటే ఇది వేరే వాళ్ళు కట్టేసినా ఇది ఒప్పుకోదు. ఒకరెవరన్నా కొత్త వాళ్ళు ఇంట్లోకి రావాలంటే ముందు గేట్ దగ్గర నుంచి అయితే మమ్మల్ని పిలిచి వస్తారు. తెలిసిన వాళ్ళు, డైలీ వచ్చే వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు వచ్చేదానికి సాహసం చేయరు దీనివల్ల. ఇంకా ఏంటంటే దీనికి స్టార్టింగ్ ప్రాబ్లము, స్నానం చేసేటప్పుడు ఫస్ట్లో అయితే రమ్మన్నా రాదు. ఒకసారి అవి వేడి నీళ్ళని తెలిసిన తర్వాత అది బాగా నిమ్మలంగా పోయించుకుంటుంది ఎంతసేపు అయినా. కానీ చిన్నగా ఉంటుంది చూడడానికి, కానీ చాలా అగ్రెసివ్. దానికి ఏదైనా తేడా వచ్చిందంటే ఎవరినైనా ఖర్చు పెడుతుంది, అది ఇంట్లో వాళ్ళనైనా సరే. అంత కోపం దీనికి. చాలా జాగ్రత్తగా అయితే ఉంటాం మేము కూడా. దీనికి ఒక్కసారి స్నానం చేయడానికి దాదాపు 30 లీటర్లు అయితే వేడి నీళ్ళు పడతాయి. 2 గీజర్లు అయితే ఆన్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి 10 లీటర్లది 2 సార్లు, ఇంకోటి 5 లీటర్లు, అవి 2 సార్లు అయితే కాంచుతాము దీనికోసం. ఇది ఎప్పుడో ఒకసారి స్నానం చేపిస్తాను నేను, 2 weeksకి ఒకసారి అట్లా. ఒకసారి మిస్ అయిందంటే కొంచెం ఇంకా టైం ఎక్కువ అవుతుంది. నేను దగ్గరలో లేనప్పుడు, లేదంటే ఏదైనా బిజీ ఉన్నప్పుడు అయితే లేట్ అవుతుంది. అందుకోసం ఇప్పుడు పోసిన దీనికి 3 times అయితే షాంపూ పడతాను.
ఈ విధంగా వేడి నీళ్ళతో పోస్తే ఎంతసేపు అయినా ఇది పోసుకుంటుంది. లాస్ట్ మంత్లో ఏమైందంటే మా ఇంటనకల్లా కొంచెం పిల్లల పంది, అడవి పంది అయితే వచ్చింది. దాని మీదకి అయితే పోయింది ఇది. ఆ పోరాటంలో అయితే కొంచెం దెబ్బ అయితే తగిలింది దానికి అయితే రికవర్ అయిపోయింది. చూడండి, స్నానం చేసినాకైతే ఏ విధంగా ఎగురుతుందో. స్నానం చేసిన తర్వాత అయితే ఇది అస్సలు మాటినదు, మొత్తం తిరుగుతూనే ఉంటుంది ఇలా ఎదిరిస్తూ. దాన్ని గట్టిగా బెదిరిస్తే అదే వస్తుంది, లేదంటే ఇంకా అది రానే రాదు. ఏం చూసుకోవా? తోక ఇడ్సు. మెయిన్ గేట్ దాటైతే బయటికి రాదు, పొమ్మనే పోదు, ఇంట్లోనే ఉంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది. ఇది ఎప్పటికీ యాక్టివ్గానే ఉంటుంది, ఎప్పుడో ఫీవర్ ఇలా వచ్చినప్పుడు తప్ప మిగతా అంతా యాక్టివ్గానే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.